హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ సబ్జెక్ట్లో ఎలక్ట్రికల్ థీరమ్స్ ఉన్నాయి కదా, వాటిలో టెలిజెన్స్ థీరం అంటే ఏంటి, మిల్మన్స్ థీరం అంటే ఏంటి, ఈ టెలిజెన్స్ థీరం రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్, అదేవిధంగా మిల్మన్స్ థీరం రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే టెలిజెన్స్ థీరం అంటే ఏంటి. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ థీరం అనేది ఏం ఇండికేట్ చేస్తుంది, ఏం వెరిఫికేషన్ చేస్తుంది అంటే మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో టెలిజెన్స్ థీరం అనేది దిస్ ఈస్ ద థీరం అబౌట్ వెరిఫికేషన్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని వెరిఫై చేసుకోవడానికి మనం ఈ థీరం అనేది యూస్ చేసుకుంటాం. అంటే మనం తీసుకున్న ఒక నెట్వర్క్లో సో డెలివరింగ్ పవర్, అబ్జార్బింగ్ పవర్, సో డెలివరింగ్ పవర్ మస్ట్ బి ఈక్వల్ టు ద అబ్జార్బింగ్ పవర్ అని చెప్తుంటాం మనం జనరల్గా. అయితే అది దేని బేస్ చేసుకుని చెప్తామంటే ఈ థీరం బేస్ చేసుకుని చెప్తాం. ఓకేనా. సో అదేవిధంగా ఈ టెలిజెన్స్ థీరం యూస్ చేసుకొని మనం ఇంకోటి ఏం మెజర్ చేయొచ్చు అంటే మనము ఇన్స్టంటేనియస్ పవర్ అనే దాన్ని మనం మెజర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో మనకు దిస్ థీరం అనేది ఏం వెరిఫై చేస్తుంది అంటే మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే. సో దిస్ థీరం ఈజ్ అబౌట్ వెరిఫికేషన్. This theorem is about verification of law of conservation of energy. సో దీన్ని ఇండికేట్ చేస్తాను అన్నమాట. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా. అయితే మనకేంటంటే ఈ టెలిజెన్స్ థీరం అనేది మనం తీసుకునే లీనియర్ టైం ఇన్వేరియంట్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో లీనియర్ ఎల్టీఐ అంటారు. ఎల్టీఐ అంటే ఏంటంటే లీనియర్ టైం ఇన్వేరియంట్ నెట్వర్క్ ఆర్ సిస్టమ్. సో దాంట్లో కూడా మనం దీన్ని వెరిఫై చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఈ యొక్క టెలిజెన్స్ థీరంని లీనియర్ సర్క్యూట్కి యూస్ చేసుకోవచ్చు, నాన్ లీనియర్ సర్క్యూట్కి యూస్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన ప్రతి థీరం అనేది ఓన్లీ లీనియర్ నెట్వర్క్స్ మాత్రం అప్లికబుల్ అవుతుంది, నాన్ లీనియర్ నెట్వర్క్ అప్లికబుల్ కావు. బట్ ఒకే ఒక నెట్వర్క్, అదే ఒకే ఒక థీరం, ఈ టెలిజెన్స్ థీరం మాత్రం లీనియర్ నెట్వర్క్ యూస్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ నాన్ లీనియర్ నెట్వర్క్స్ యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. అదే దీనిలో ఉన్న అడ్వాంటేజ్. సో ఈ థీరం యూస్ చేసుకుని మనం ఇంకోటి ఏం కనుక్కోవచ్చు అంటే మనం ఇన్స్టంటేనియస్ పవర్ అనేది మనం మెజర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో కాబట్టి సో హౌ ఎవర్ is any linear time invariant network or system so we can also verify this theorem by measuring instantaneous power. సో ఇప్పుడు మనం ఏం చెప్తామంటే సో ఎనర్జీ E ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ P dt. సో ఎనర్జీ E ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ P ఇంటూ dt. ఓకేనా. సో ఇదన్నమాట. సో దీన్ని ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు, ఇక్కడ మనం ఏమన్నాం, ఈ టెలిజెన్స్ థీరం అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని వెరిఫై చేసుకోవడానికి దీన్ని యూస్ చేస్తామని చెప్పాం. అదేవిధంగా ఇన్స్టంటేనియస్ పవర్ మెజర్ చేసుకోవడానికి దీన్ని యూస్ చేస్తామని చెప్పినాం. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ నెట్వర్క్స్, అదేవిధంగా నాన్ లీనియర్ నెట్వర్క్స్ కూడా దీన్ని యూస్ చేస్తామని చెప్పాం. సో కాబట్టి ఎనర్జీ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ P dt అని చెప్పాం. సో దీన్ని ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు అంటే మనం సో సమ్మేషన్ ఆఫ్ K ఈక్వల్ టు 1 to n సో V sub x k ఇంటూ I sub x k ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ V sub x k I sub x k అంటే ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ పవర్స్ అన్నమాట. పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర సమ్మేషన్ ఆఫ్ పవర్స్ అనేది తీసుకుంటాం. ఓకేనా. ఇక్కడ ఏంటంటే n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అన్నమాట. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అంటే మనం తీసుకుంటే ఏదైతే నెట్వర్క్ తీసుకుంటామో అందులో ఉన్న నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్ ద నెట్వర్క్. సో దీని ఇంకో విధంగా ఏం చెప్పచ్చు అంటే మనం సమ్మేషన్ ఆఫ్ VI అక్రాస్ సోర్స్, అంటే మనం ఏదైతే సప్లై ఇస్తామో దాన్ని మనం సోర్స్ అంటాం. ఈ సైడ్ మనకి పవర్ అనేది ఏమవుతుంది అంటే డెలివరీ అవుతుంది అన్నమాట. అంటే మనం పవర్ని డెలివర్ చేస్తాం లోడ్కి. సో కాబట్టి సోర్స్ సైడ్
ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు ది సమ్మేషన్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో దీని ఈ సైడ్ ఉండేదాన్ని ఏమంటామంటే సింక్ అంటాం, అంటే లోడ్ అన్నమాట. ఇదేం చేసుకుంటుంది, అబ్జార్బ్ చేసుకుంటుంది పవర్ని. సో కాబట్టి ఇక్కడ ఉన్న పవర్ని ఏమంటామంటే మనం అబ్జార్బింగ్ పవర్ అంటారు. ఓకేనా. సో కాబట్టి మనకు ఈ ఇంటెలిజెన్స్ థియరం ద్వారా మనకు వచ్చే ఇదేంటంటే, సో అబ్జార్బింగ్ పవర్ మస్ట్ బి ఈక్వల్ టు ద డెలివరింగ్ పవర్ అన్నమాట. ఓకేనా, అబ్జార్బింగ్ పవర్ మస్ట్ బి ఈక్వల్ టు ద డెలివరింగ్ పవర్. సో దీంట్లో ఇంకో పాయింట్ మనం ఏం చేసుకున్నాం, ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ నాన్ లీనియర్ ఆల్సో. సో కాబట్టి ఆ పాయింట్ కూడా మనం మెన్షన్ చేసుకుందాం. సో ఇట్ ఈస్ ఓన్లీ థింగ్. సో మీకు ఆబ్జెక్ట్ బిట్స్ అడుగుతాడు, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరం ఈజ్ అప్లికబుల్ ఫర్ ఈవెన్ నాన్ లీనియర్ నెట్వర్క్స్ ఆల్సో అన్నప్పుడు మనకి ఆన్సర్ ఏంటంటే ఇంటెలిజెన్స్ థియరం అన్నమాట. ఓకేనా. సో ఇట్ ఈస్ ద ఓన్లీ థియరం, సో విచ్ ఈజ్ ఆల్సో valid for any non-linear elements, any non-linear element or network. Okay na. So it is the only theorem which is also valid for any non-linear element or network. సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే కాన్సెప్ట్ చూసామో, అంటే ఇంటెలిజెన్స్ థియరం అంటే ఏంటి అనే డెఫినేషన్ చూసాం కదా. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏంటంటే ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో దానికి రిలేటెడ్ ఎలా సాల్వ్ చేస్తాం ఏంటనే చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకా మనం కాన్సెప్ట్ చూసాం కదా, అంటే ఇంటెలిజెన్స్ థియరం అంటే ఏంటి అనేది చూసాం. సో దాని రిలేటెడ్ ఒక ప్రాబ్లం చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ద పవర్ అబ్జార్బ్డ్ బై ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద సర్క్యూట్ ఇన్ ఆర్డర్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకున్నాం, ఒక కరెంట్ సోర్స్ తీసుకున్నాం, ఒక రెసిస్టర్ అనేది తీసుకున్నాం. సో 3 ఎలిమెంట్స్ మనం ఎలా కనెక్ట్ చేసాం అంటే ప్యారల్ కనెక్ట్ చేసాం. ఓకేనా. సో ఇక్కడ మనకు అంటే వోల్టేజ్ సోర్స్ దగ్గర పవర్ ఎంత ఉంది, కరెంట్ సోర్స్ దగ్గర పవర్ ఎలా ఉంది, రెసిస్టర్ దగ్గర పవర్ ఎలా ఉంది, అది మనం కనుక్కోవాలి. సో దాన్ని ఒక ఆర్డర్ పరంగా ఎలా తీసుకోవాలి, అంటే దాంట్లో ఏం ఆన్సర్ వస్తుందని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్యారల్ సర్క్యూట్ మనకి ఎలా ఉంటుంది, వోల్టేజ్ అనేది సేమ్గా ఉంటుంది, అంతేనా. సో కాబట్టి ప్యారల్ సర్క్యూట్ అన్నప్పుడు ఈ వోల్టేజ్ సోర్స్ అనేది నాకేమవుతుందంటే అకాస్ మనం తీసుకున్న రెసిస్టర్ దగ్గర కూడా అదే వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అదేవిధంగా మనం తీసుకున్న కరెంట్ సోర్స్ దగ్గర కూడా అదే వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే అదే 1 వోల్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నాకు ఎగ్జిస్ట్ అయ్యేది కూడా ఏమవుతుంది, 1 వోల్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ. ఓకే. అదేవిధంగా మనం తీసుకున్న రెసిస్టర్ దగ్గర కూడా ఏమవుతుంది, 1 వోల్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. మరి రెసిస్టర్ దగ్గర 1 వోల్ట్ ఉన్నప్పుడు ఇక్కడ నాకు వోల్టేజ్ తెలుసు, రెసిస్టర్ తెలుసు. మరి అలాంటప్పుడు అందులో పాస్ అయ్యే కరెంట్ ఏమవుతుంది నాకు. సో ఇప్పుడు నాకు V = IR కదా. సో V = IR అయినప్పుడు వోల్టేజ్ ఏమో 1, కరెంట్ తెలియదు, రెసిస్టర్ వాల్యూ 1. సో దీని నుంచి కరెంట్ ఏమవుతుంది, 1 యాంపియర్ అవుతుంది, అంతేనా. 1 యాంపియర్ అవుతుంది అంటే మనకు ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఏమవుతుంది అప్పుడు నాకు 1 యాంపియర్ అనేది అవుతుంది. అంటే ఏదైతే కరెంట్ సోర్స్ ఉందో ఈ కరెంట్ సోర్స్ అనేది ఎంటైర్ కరెంట్ ఇందులోనే పాస్ అవుతుంది. మరి అలాంటప్పుడు 1 యాంపియర్ అనేది 1 యాంపియర్ కరెంట్ టోటల్ కరెంట్ అనేది 1 ఓంలో పాస్ అయినప్పుడు మరి వోల్టేజ్ సోర్స్ దగ్గర కరెంట్ అనేది ఏమవుతుంది, అప్పుడు ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఎందుకంటే ఎంటైర్ కరెంట్ అనేది ఇక్కడ 1 ఓంలో పాస్ అవుతుంది కాబట్టి అక్రాస్ వోల్టేజ్ సోర్స్ దగ్గర కరెంట్ ఎంత ఉందంటే నాకు 0. మరి అట్లాంటప్పుడు ఈ వోల్టేజ్ సోర్స్ దగ్గర పవర్ ఏమి డెవలప్ అవుతుంది అంటే, సో ఇక్కడ పవర్ ఇది జనరేట్ చేయదు, అదేవిధంగా అబ్జర్వ్ చేసుకోదు అన్నమాట. సో కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే, అంటే ఈ విధంగా ఉన్నదాన్ని ఏమంటామంటే, సో నెయిదర్ సోర్స్ ఆర్ సింక్ అన్నమాట. అంటే అది పవర్ని జనరేట్ చేయదు, అబ్జర్వ్ చేసుకోదు. ఓకే. సో కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే, సో నెయిదర్ సోర్స్ ఆర్ సింక్. సో నెయిదర్ సోర్స్ ఆర్ సింక్ అంటాం. ఎందుకు, ఈ 1 వోల్ట్ ఏదైతే ఉందో అందులో పాస్ అయ్యే కరెంట్ అనేది 0 ఉంది కాబట్టి అది పవర్ని అబ్జర్వ్ చేయదు, యాజ్ వెల్ యాజ్ పవర్ని డెలివర్ చేయదు. పవర్ డెలివర్ చేయాలంటే అక్కడ ఏముండాలి, వోల్టేజ్ ఉండాలి, కరెంట్ ఉండాలి. కరెంట్ ఇక్కడ 0 కాబట్టి నెయిదర్ సోర్స్ ఆర్ సింక్. ఓకే. సో ఇప్పుడు మనకు ఫస్ట్ వోల్టేజ్ దగ్గర ఫస్ట్ సోర్స్ దగ్గర ఏమొస్తుంది, 0 వాట్స్ అనేది వస్తుంది. సో మనకు ఉన్న ఆప్షన్స్లో 0 వాట్స్ అనేది 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో C అండ్ D. ఓకేనా. సో ఫస్ట్ A అండ్ B అని ఎలిమినేట్ చేసేయచ్చు. సో నెక్స్ట్ సెకండ్ కేసు చూడండి. సో ఇప్పుడు నాకేంటంటే
సో ఇక్కడ నాకు 0 వాట్స్ అని అర్థమైపోయింది. ఇక్కడ 0 వాట్స్ అని అర్థమైపోయింది. నెక్స్ట్ సెకండ్ దగ్గర చూద్దాం. ఇక్కడ నాకేంటి కరెంట్ అనేది, ఇక్కడ నాకు వోల్టేజ్ సోర్స్ తీసుకున్నాం కదా, సో ఇది నాకు నెగిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనకు ఏదైతే ఉందో, మనకు తీసుకున్న వోల్టేజ్ సోర్స్లో పొలారిటీ ఏదైతే ఉందో అదే సేమ్ పొలారిటీ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఇక్కడ కరెంట్ అనేది మైనస్ టర్మినల్ దగ్గర ఎంటర్ అవుతుంది. ఎక్కడ మనం తీసుకున్న కరెంట్ సోర్స్ దగ్గర వోల్టేజ్ అనేది 1 వోల్ట్ తీసుకున్నాం, ఆ 1 వోల్ట్ దగ్గర కరెంట్ అనేది నెగిటివ్ టర్మినల్ దగ్గర ఎంటర్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు నాకు పవర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, సో వోల్టేజ్ ఇంటూ కరెంట్. అయితే ఇక్కడ వోల్టేజ్ ఏమో 1, సో కరెంట్ వచ్చేసరికి దేనిలో ఎంటర్ అవుతుంది, నెగిటివ్లోకి ఎంటర్ అవుతుంది. సో కాబట్టి నాకు ఇక్కడ పవర్ అనేది ఏమవుతుందంటే -1 వాట్ వస్తుంది. ఓకేనా? ఎందుకు? వోల్టేజ్ ఏమో 1 వోల్ట్, కరెంట్ ఏమో 1 యాంపియర్, బట్ కరెంట్ నెగిటివ్ టర్మినల్కి ఎంటర్ అవుతుంది కాబట్టి -1 వాట్ అనేది తీసుకోండి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఆ క్రాస్ రెసిస్టర్ దగ్గర. సో ఇందులో పవర్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, ఇందులో కూడా నాకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ప్లస్, సారీ ఇది మైనస్, ఇది ప్లస్, అంతేనా? సో ఇందులో అక్రాస్ 1 ఓం రెసిస్టర్ దగ్గర కరెంట్ అనేది మనం తీసుకున్న 1 వోల్ట్ ఏదైతే ఉందో వోల్టేజ్ సోర్స్ అంటే అక్రాస్ 1 ఓం దగ్గర, అందులో పాజిటివ్ టర్మినల్ దగ్గరికి ఎంటర్ అవుతుంది. సో కరెంట్ పాజిటివ్ టర్మినల్కి ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది ఏం చేసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. సో కాబట్టి ఇక్కడ పవర్ అంటే ఏమవుద్ది అంటే నాకు సేమ్ 1 ఇంటూ 1 వస్తుంది, కాకపోతే ఇది పాజిటివ్ వాల్యూ వస్తుంది, అంటే 1 వాట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇదన్నమాట. సో కాబట్టి మనం తీసుకున్న సోర్స్లో మనకి ఏమేమి వచ్చినాయి, 0, -1, 1, అంటే ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ డి అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ నాకు మైనస్ వచ్చింది అంటే మీనింగ్ ఏమని, సో డెలివరింగ్ పవర్ అని, అంటే పవర్ డెలివర్డ్ అవుతుంది అని. అదేవిధంగా 1 వాట్ వచ్చిందంటే మీనింగ్ ఏమని, అబ్జర్వ్డ్ పవర్ అని. ఓకేనా? అంటే ఇదే క్వశ్చన్ మీకు ఇంకో విధంగా ఎలా అడుగుతాడంటే వాడు, ఈ 0, -1, 1 అలా కాకుండా, సో నైదర్ సింక్ నార్ సింక్, అదే నైదర్ సోర్స్ నాట్ సింక్ అని ఇచ్చేసి, ఒక సైడ్ ఏమో సోర్స్ ఇచ్చేసి ఇంకో సైడ్ సింక్ అని ఇస్తాడు అన్నమాట. ఇక్కడ సోర్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే డెలివర్ చేస్తుందని, సింక్ అంటే మీనింగ్ ఏంటంటే అబ్జర్వ్ చేసుకుంటుందని. అంటే మనకి ఇచ్చే ఆప్షన్స్ని వేరే విధంగా కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, సో ఇది దీనికి ఆన్సర్. ఇది క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న మోడల్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ద పవర్ డెలివర్డ్ బై ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఆర్డర్ అని ఇచ్చినప్పుడు, సో ఇక్కడ నాకేంటంటే ఒక కరెంట్ సోర్స్, ఒక వోల్టేజ్ సోర్స్, ఒక రెసిస్టర్, 3 ఎలిమెంట్స్ మనం ఎలా కనెక్ట్ చేస్తామంటే ప్యారల్ కనెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ నాకు యాజ్ యూజువల్ ఇంతకుముందు ఎలా చెప్పామో సేమ్ అంతే. ఇక్కడ 4 వోల్ట్స్ అన్నప్పుడు ఇక్కడ కూడా నాకు ఏమొస్తుంది, 4 వోల్ట్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో మరి అక్రాస్ 4 వోల్ట్స్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఇక్కడ నా కరెంట్ అనేది ఏమవుద్ది, సో V = IR కదా, వోల్టేజ్ ఏమో 4, కరెంట్ తెలీదు, రెసిస్టర్ వాల్యూ 2, అప్పుడు కరెంట్ ఎంత వస్తుంది నాకు, 2 యాంపియర్స్ కరెంట్ అనేది వస్తుంది. అంటే ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఎంత, నాకు 2 యాంపియర్స్ కరెంట్ ఇందులో పాస్ అవుతుంది. మరి ఈ టోటల్ కరెంట్ ఇది ఇలా పాస్ అయిపోయినప్పుడు నాకు ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఏమవుతుంది, అప్పుడు I = 0 కరెంట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇది 4 వోల్టేజ్ అనేది ఇక్కడ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కదా, 4 వోల్ట్స్ అనేది, అంతేనా? సో కాబట్టి అదే సేమ్ 4 వోల్ట్స్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయినప్పుడు, సో ఇప్పుడు నాకు ఇక్కడ డెవలప్ అయ్యే పవర్ ఏమవుతుంది, 4 × 2 = 8 వాట్స్ అనేది వస్తుంది. ఓకే, మరి ఇక్కడ ఎంత వస్తుంది నాకు, 0 వాట్స్ అనేది వస్తుంది. ఎందుకని, కరెంట్ 0 కాబట్టి. మరి ఇక్కడ ఎంత వస్తుంది నాకు, సో ఇక్కడ చూడండి ఇదేమో వోల్టేజ్ ఏమో 4, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉండే ఈ వాల్యూ అంటే కరెంట్ ఏదైతే ఉందో ఆ కరెంట్ వచ్చేసరికి ఎంత ఉంది నాకు, 2 యాంపియర్స్ ఉంది. సో కాబట్టి 4 × 2 = ఎంత, 8 వాట్స్. సో కాబట్టి నాకు ఇది ఏమవుతుంది అంటే ఇక్కడ నాకు సో 8 వాట్స్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి -8 వస్తుంది, 0, 8. ఓకే, వెరీ గుడ్ మహారాష్ట్ర. ఓకేనా, ఇది అర్థమైందమ్మా అందరికి? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద పవర్ అబ్జార్బ్డ్ బై ఈచ్ ఎలిమెంట్ ట్రావెలింగ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ P to Q అన్నాడు. మరి ఇక్కడ P to Q అంటే ఏంటంటే, సో ఇదేమో P, ఇదేమో Q. సో అక్కడ డైరెక్షన్లో కరెంట్ అనేది సర్క్యులేట్ అవుతుందంట. అయితే ఏం కనుక్కోమన్నాడు, సో ఈచ్ ఎలిమెంట్ దగ్గర పవర్ అబ్జార్ప్షన్ అనేది ఎంత అని కనుక్కోమన్నాడు. ఓకేనా, పవర్ అబ్జార్బ్డ్ ఎంత అనేది కనుక్కోమన్నాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇదంతా ఒక సిరీస్ నెట్వర్క్ కదా. సో సిరీస్ నెట్వర్క్ అయినప్పుడు ఈ కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. సో మనం తీసుకునే సర్క్యూట్లో సిరీస్ ఎలిమెంట్స్, సిరీస్ నెట్వర్క్లో నా కరెంట్ అనేది ఏమవుతుంది, సేమ్ కరెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాబట్టి కరెంట్ అనేది సేమ్.
మరి కరెంట్ సేమ్ అయినప్పుడు ఈ 3 ఓమ్స్లో కరెంట్ ఎంత అవుతుంది నాకు 2 యాంపియర్స్ అవుతుంది. మరి అటువంటిప్పుడు ఇది ఎక్కడ వోల్టేజ్ అనేది ఏమవుతుంది అంటే 6 వోల్ట్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి పాజిటివ్, లీవ్ అవుతుంది నెగిటివ్ తీసుకున్నాం. 3 2 6 వోల్ట్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది. మరి నేను ఇచ్చేదేమో వోల్టేజ్ సోర్స్ అనేది 4 వోల్ట్స్, బట్ నాకు ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది ఏంటి 6 వోల్ట్స్ అనేది డెవలప్ అయింది. మనం ఇచ్చిన సప్లై ఎంత 4 వోల్ట్స్ ఇచ్చాను నేను. మరి అటువంటిప్పుడు 2 వోల్ట్స్ మరి ఎలా వచ్చింది? సో అంటే సంథింగ్ కరెంట్ సోర్స్ అనేది నాకు ఏమి ఇస్తా ఉంది, ఇక్కడ సప్లై అనేది ఇస్తా ఉంది. కాబట్టి దీన్ని మనం విఎక్స్ అనుకుందాం. ఓకేనా, విఎక్స్ అనేది అనుకుందాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లూప్కి కేవీఎల్ అనేది అప్లై చేస్తాను. ఓకేనా, కేవీఎల్ అనేది అప్లై చేస్తాను. అప్లై చేయనప్పుడు నాకు ఏమవుతుందంటే ఇది సో -4 ప్లస్ అక్రాస్ 3 ఓమ్స్ దగ్గర ఉన్న వోల్టేజ్ అంతా 6. ఇక్కడ నాకెంత ఇది వోల్టేజ్ విఎక్స్ అనుకున్నాం. అది పాజిటివ్ నెగిటివ్ మనకు తెలియదు, అందుకని జస్ట్ విఎక్స్ అనుకున్నాం. ఈక్వల్ టు 0 అంటే వోల్టేజ్ సోర్స్ 4 వోల్ట్స్ ఏదైతే వోల్టేజ్ సోర్స్ దాని వాల్యూ 4, అదేవిధంగా 3 ఓమ్స్ దగ్గర ఉండే వోల్టేజ్ అంతా 6, అదేవిధంగా అక్రాస్ కరెంట్ సోర్స్ దగ్గర ఉండేదాన్ని మనం విఎక్స్ అనుకున్నాం. కాబట్టి విఎక్స్. ఓకే, ఇప్పుడు దీని నుంచి విఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు -2 వోల్ట్స్ అనేది వస్తుంది. అంటే అక్రాస్ కరెంట్ సోర్స్ దగ్గర ఉండే వోల్టేజ్ ఎంత అంటే -2. సో కాబట్టి ఇప్పుడు నాకు మనం తీసుకునే వోల్టేజ్ సోర్స్ దగ్గర ఏదైతే వోల్టేజ్ సోర్స్ ఉందో ఈ వోల్టేజ్ సోర్స్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఎంత అంటే నాకు 4 వోల్ట్స్, అందులో పాస్ అయ్యే కరెంట్ ఎంత అంటే నాకు 2 యాంపియర్స్. మరి దీని నుంచి పవర్ ఎంత అంటే నాకు సో పవర్ ఏమవుతుంది వోల్టేజ్ ఇంటూ కరెంట్, అంటే వోల్టేజ్ ఏమో 4 కరెంట్ ఏమో 2 అంటే 8 వాట్స్ అన్నమాట. మరి ఇది ఎందులోకి ఎంటర్ అవుతుంది నాకు మైనస్లోకి ఎంటర్ అవుతుంది. అంటే పవర్ని ఇది ఏం చేస్తుంది డెలివర్ చేస్తుంది. సో కాబట్టి వోల్టేజ్ సోర్స్ దగ్గర ఉన్నది ఏంటి అంటే నాకు పవర్ డెలివర్. సో డెలివర్డ్ పవర్ ఎంత అంటే నాకు ఎంత 8 వాట్స్ అన్నమాట. సో కాబట్టి వోల్టేజ్ సోర్స్ దగ్గర అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ సోర్స్ దగ్గర చూడండి. ఇప్పుడు మనం కరెంట్ సోర్స్ దగ్గర అబ్జర్వ్ చేసినట్లయితే సో కరెంట్ ఏమో 2 యాంపియర్స్, అక్రాస్ కరెంట్ సోర్స్ దగ్గర ఉన్న వోల్టేజ్ విఎక్స్ వాల్యూ ఎంత అంటే నాకు -2. సో దీని బేస్ చేసుకుని పవర్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే నాకు -2 × 2 అంటే ఎంత అయింది ఇది -4 వాట్స్ అనేది వచ్చింది. ఇక్కడ -4 వాట్స్ అంటే ఇక్కడ చూడండి ఇది ఏమవుతుంది అగైన్ ఏమవుతుంది ఇది డెలివరీ పవర్ వస్తుంది. సో కాబట్టి పవర్ డెలివర్. సో డెలివరింగ్ పవర్ ఎంత అంటే నాకు -4 వాట్స్ అన్నమాట. నెక్స్ట్ ఏముంది ఇప్పుడు రెసిస్టర్ ఉంది. సో మరి రెసిస్టర్ అనే దగ్గర సో పవర్ అక్రాస్ రెసిస్టర్, సో పవర్ అక్రాస్ 3 ఓం రెసిస్టర్. మరి 3 ఓం రెసిస్టర్ దగ్గర పవర్ అనేది ఏమవుతుంది అంటే సో ఇప్పుడు నాకు పవర్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఎంత అంటే నాకు ఎంత వచ్చిన వోల్టేజ్ 6, కరెంట్ వచ్చేసరికి 2. సో కాబట్టి 6 × 2, సో 6 2 = 12 వాట్స్. ఓకే, 12 వాట్స్. మరి ఇది ఏం చేస్తుంది చూడండి ఇక్కడ. సో పవర్ అనేది పాజిటివ్ అంటే కరెంట్ అనేది పాజిటివ్ టర్మ్లోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఇది అబ్జార్బింగ్ పవర్. సో కాబట్టి పవర్ అబ్జార్బింగ్. సో అబ్జార్బ్డ్ పవర్ ఈక్వల్ టు ఎంత నాకు 12 వాట్స్ అనేది అయింది. సో ఇక్కడ మనం తీసుకున్న ఈ నెట్వర్క్లో మనం అర్థం చేసుకున్నట్టయితే అకార్డింగ్ టు టెలిజెన్స్ థియరం సో డెలివరింగ్ పవర్ ఈక్వల్ టు అబ్జార్బింగ్ పవర్. ఓకేనా, సో ఈ రెండు బ్యాలెన్స్ అయిపోయినాయి చూసుకోండి. సో అబ్జార్బ్ పవర్ ఏమో 12, డెలివరింగ్ పవర్ ఏమో మైనస్ అంటే ఇక్కడ ఇది కూడా డెలివరింగ్ పవర్ -1 ఉంటుంది. సో కాబట్టి రెండు ఏమవుతాయి నాకు -12 వాట్స్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నాకు ఇది వోల్టేజ్ సోర్స్ దగ్గర కరెంట్ అనేది నెగిటివ్ టర్మినల్కి ఎంటర్ అవుతుంది కాబట్టి అక్రాస్ వోల్టేజ్ సోర్స్ దగ్గర పవర్ అనేది ఏమవుతుంది -8 వాట్స్ అనేది వస్తుంది. సో ఈ రెండు నెగిటివ్లో ఉంటాయి -12 వాట్స్. ఇది అబ్జర్వ్డ్ పవర్గా పాజిటివ్ ఉంటుంది అన్నమాట. ఓకే, క్లియర్.